నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఇప్పుడు మనము ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన ఉన్న కుమారి ఆంటీ ఏదైతే బాబు మీది 2 లివర్లు 150 అయిందని చెప్పేసి చాలా వైరల్ అయిందో ఆ ఆంటీ షాప్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ చాలా ఇష్యూ ఉంది, చాలా షార్టేజ్ ఉంది కాబట్టి చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, దొరకట్లేదు అని చెప్తున్న సందర్భం, వింటున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. సో ప్రతి ఒక్క హోటల్ మీద, ప్రతి ఒక్క టీ స్టాల్ మీద, ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది కాబట్టి సో కుమారి ఆంటీని కనుక్కొని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం వాళ్ళకి ఎంత షార్టేజ్ ఉంది, వాళ్ళ బిజినెస్ ఎంత ఎఫెక్ట్ అయింది అని. రండి. సో మన పక్కన ఇప్పుడు కుమార్ ఆంటీ గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే కనుక్కుందాం సిలిండర్ గురించి, వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఉంది, సో వాళ్ళ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది ఏంటి అనేది వారి మాటల్లోనే కనుక్కుందాం. ఆంటీ నమస్తే. సో ఇప్పుడు తెలిసిన విషయమే సిలిండర్ ఎఫెక్ట్ చాలా ఉంది అని చెప్పేసి, అండ్ ఒకవేళ దొరికినా గానీ ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకొకటి సిలిండర్ ఏదైతే బుకింగ్ చేసే నంబర్ ఉందో అది కూడా పనిచేస్తలేదు అనేసి వింటున్న సందర్భం. సో దాని ఎఫెక్ట్ మీ మీద ఎట్లుంది, మీ బిజినెస్ మీద? దొరకట్లేదు. గ్యాస్ బండి అయితే అసలు స్విచ్ ఆఫ్ చేస్తారు, ఫోన్లే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇంకా ఎవరన్నా ఇదిగా చేస్తున్నా కానీ అసలు గ్యాస్ బండి అనేది దొరకట్లేదు. మళ్ళీ అంత వేలకు వేలు పెట్టి వ్యాపారం చేసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, అంటే మీరు వచ్చినా రాకున్నా ఫోన్ చేసి చెప్తారు నాకు ఇన్ని పార్సల్ కావాలి కట్టి పెట్టండి, లేకపోతే నేను ఇది కావాలి నాకు పక్కన పెట్టండి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కస్టమర్స్. ఇప్పుడు మీరు చూసారు కదా సెక్యూరిటీ వాళ్ళు మొత్తం ఇవాళ 17 పార్సల్ వాళ్ళకి ఒకళ్ళకి, అంటే సెక్యూరిటీ వాళ్ళందరూ కలిపి ఇట్లా ఒకళ్ళు 15, ఒకళ్ళు 17, ఒకళ్ళు 20 అట్లా పార్సల్ తీసుకెళ్తారు. సో అట్లాంటి వాళ్ళ పరిస్థితి రేపటి నుంచి ఎట్లా ఉండబోతుంది? అసలు మీకు గ్యాస్ ఎప్పటి వరకు సరిపడా ఉంది, అండ్ గ్యాస్ అయిపోయిన తర్వాత మీ పరిస్థితి ఇక లేదు, రేపు పొద్దున్నకి అసలు వేరే ఆప్షన్ ఏం లేదు. అసలు గ్యాస్ బండి ఎవరన్నా ఇంకా ఇచ్చేటోళ్ళు ఉంటే, నిన్న వీడియో చూసి ఒకళ్ళైతే నాకు గ్యాస్ బండి ఇచ్చారు, నేను ఒకప్పుడు వాళ్ళకి హెల్ప్ చేశాను, ఆ హెల్ప్ తోటి నిన్నైతే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఇవాళ అందుకని వాళ్ళు ఇచ్చిన బండితో అయితే నేను చేశాను అనమాట. సో కొన్ని దగ్గరలలో కొన్ని హోటళ్లలో ఎందుకు పోగొట్టుకోవడం అని కట్టెల పొయ్యి పెట్టి కూడా వండుతున్న సందర్భాలు నేను చూస్తున్నాను. సో మీరు అట్లా కట్టెల పొయ్యి మీద పెట్టి వంటలు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళ ఆకలి తీర్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా చేయొచ్చు, ప్లేస్ ఉంటే, జాగా ఉంటే, కానీ జాగా లేదు వంటలు చేయడానికి. నేను ఇప్పుడు రెంట్కుంటున్న దాంట్లో అయితే ఒప్పుకోలేదు అనమాట. కుకింగ్ చేసి ఇట్లా కట్టెలు పోయి పెట్టుకుని వండి పెడతానంటే ఒప్పుకోలేదు. వేరే దగ్గర జాగాల్లో చాలా చూసాం మేము, ఎక్కడ చూసినా గానీ వేలకు వేలు అడుగుతున్నారు. మళ్ళీ వాటర్ కొనుక్కోవాలి. రేట్ పెరగడం వల్ల మీరు అమ్ముతున్న ఈ ఏదైతే ఉందో ఫుడ్, సో దాని రేట్లు పెంచే ఛాన్స్ ఏమైనా ఉందా? పెంచారా ఏమన్నా? ఆల్రెడీ అందరూ పెంచారు, ఇక్కడ అందరూ పెంచారు, నేను ఒక్కదాన్నే పెంచలేదు. అంటే అందరితో పాటు నేను పెంచుదాం అనుకున్నా, ఎందుకంటే మరి నడవదు, ఈ రేటుకి అయితే నడవదు. నా కస్టమర్ అయితే డైలీ వచ్చే కస్టమర్. ఇప్పుడు ఇదిగో ఈ బాబు ఉన్నాడు, ఇదిగో ఒకసారి ఆ బాబుని చూపించండి. ఆ బాబు ఉన్నాడు, ఆంటీ 120 రూపాయలు తగ్గించిండు ఆంటీ అని ఎన్నిసార్లు అడుగుతాడు ఆ బాబు దీనికే. అట్లా సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల కంపెనీలలో ఉన్న క్యాంటీన్లు కూడా బంద్ చేసి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ 2 months 3 months ఇచ్చారు అని వింటున్నాం. సో అది ఎంతవరకు నిజం? దాని ఎఫెక్ట్ మీ మీద ఏమన్నా? ఇప్పుడు కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి సిలిండర్స్ బంద్ వల్ల, అంటే వాళ్ళ క్యాంటీన్ లో ఫుడ్ దొరకట్లేదు అంటే అట్లాంటిది మీకు కూడా మీ దాకా ఏమన్నా వచ్చిందా? వర్కింగ్ హోమ్ వచ్చినా గానీ వాళ్ళ వల్ల నాకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే నాకు ఎక్కువ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, స్టూడెంట్స్, నాకు వీళ్ళందరూ 80% ఉంటే సాఫ్ట్వేర్స్ 20% ఉంటారు. మీకు ఎన్ని సిలిండర్లు అవసరం పట్టేది ఒక నెలకి? ఇప్పుడు ఎన్ని దొరుకుతున్నాయి? రోజుకి 2 పడతాయి, రోజుకి 2 బండ్లు పడతాయి. సో ఇంతకు ముందు ఎంత దొరికేది సిలిండర్, ఇప్పుడు ఎంత చెప్తున్నారు? 2000 అంతకు ముందులా 2000. అంటే మనం కంపెనీ నుంచి డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా తక్కువ, మామూలు బ్లాక్ లో అయితే గనక 2000 1800 అలా. సో ఇప్పుడు ఎంత చెప్తున్నారు? అంటే ఇప్పుడున్న టైట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎంత రేట్ చెప్తున్నారు? వాళ్ళు చెప్పే రేట్ మీరు కొనగలిగే స్థాయిలోనే ఉంది? లేదు. ఎంత రేట్ చెప్తున్నారు? మొన్న అయితే 8000 చెప్పారు, లాస్ట్ 7000 అయితే ఇస్తా అన్నారు, కానీ అంత పెట్టి కొన్ని వ్యాపారం చేసే స్థితి అయితే లేదు నా దగ్గర. సో మీ దగ్గర ఉన్న గ్యాస్ తో ఎన్ని రోజుల వరకు మీరు ఈ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ చేయగలుగుతారు? అయిపోయింది ఈ రోజు మొన్నటి వరకే అయిపోయింది నాకు. మొన్న ఇళ్లలో వాళ్ళు 2
గ్యాసులు ఇచ్చారు. అంటే 6,000 పెట్టి 2 గ్యాసులు తెచ్చాను, చిన్న గ్యాసులు ఇళ్ళల్లో అయ్యి అనమాట. వాళ్ళకు కూడా నేను ఒకప్పుడే హెల్ప్ చేశాను కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చారు. వాళ్ళు 2 బండ్లు ఇచ్చారు, ఒక రోజు ఒకటి జరిపాను. మొన్న నైట్ ఇంకో బాబు ఇచ్చాడు అనమాట. ఆ బాబు ఇచ్చింది చెప్పాను కదా, ఒక బాబు నేను హెల్ప్ చేస్తే ఆ బాబు మళ్ళీ ఆ బాబు కూడా నాకు తెచ్చి ఇచ్చాడు. అది ఇవాళ చేశాను. సో ఇప్పుడు మీరు మీ కొడుకే కాకుండా ఇక్కడ మీ వర్కర్స్ కూడా ఉంటారు. రేపటి నుంచి గ్యాస్ లేదు, రేపటి నుంచి బిజినెస్ ఉండే పరిస్థితి లేదని మీరు చెప్తున్నారు. మరి వాళ్ళకి మీరు జీతాలు ఇవ్వాలన్నా డబ్బులు ఇవ్వాలన్నా ఎట్లా వాళ్ళకి ఎట్లా వెళ్ళదీస్తారు? అప్పుడు వాళ్ళు అడిగేది కూడా అదే. ఇప్పుడు పెడతాను, వాళ్ళకి ఈఎంఐలు ఉన్నాయి. నా దగ్గర పనిచేసే వాళ్ళు మళ్ళీ నా దగ్గరే ఉంటారు, మాతో పాటే ఉంటారు, మాతో పాటు ఇది చేస్తారు. వాళ్ళకి మరి ఇప్పుడు ఫుడ్ నేనే ఇవ్వాలి, అన్ని నేనే ఇప్పుడు నాకు ఇంట్లో కూడా గ్యాస్ లేదు. ఇప్పుడు ఇవాళ అయిపోయింది, వాళ్ళకి మాకు ఈ ఫుడ్ నడిచిపోతుంది. రేపొద్దున వంట చేసుకోవడానికి నాకు ఇంట్లోకే లేదు గ్యాస్. సో ఓవరాల్ గా మీరు ఇప్పుడు గవర్నమెంట్ కి మీ తరఫున రిక్వెస్ట్ చేయాలంటే ఏమని రిక్వెస్ట్ చేస్తారు? ఏమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే గవర్నమెంట్ అయితే చూస్తూ ఊరుకోదు, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇంతమంది సఫర్ అవుతున్నారు, నేను ఒక్కటే కాదు దేశం అంతా సఫర్ అవుతుంది ఇదే తోటి. ప్రతి ఒక్కరు కష్టాలు కూడా ఇదే, నా ఒక్కదానిదనే కాదు, కాకపోతే నా నోటి నుంచి వస్తున్నాయి అంతేగాని ప్రతి ఒక్కరి కష్టం ఇదే. రోడ్డు మీద బతికే వాళ్ళ పరిస్థితి కానివ్వండి, జాబులు చేసుకుని ఏదో పొట్ట నింపుకుంటేనే కదా పని చేసేది. ఆ పొట్ట నింపుకోవడానికి కూడా నెతుక్కోవాల్సి వస్తుంది పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను 15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా, ఇలాంటి గ్యాస్ ఇదైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా. సో చూసారు కదా, ఇది పరిస్థితి. యుద్ధం ఎక్కడో జరిగితే బాంబు మన హైదరాబాద్ లో పేలినట్టు ఇక్కడున్న చిరు వ్యాపారుల మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో సిలిండరు ఈ రోజు మట్టుకే ఉంది, ఈ రోజుకే సరిపోయింది. రేపటి నుంచి నేను ఫుడ్ పెట్టలేని పరిస్థితి, నా వర్కర్స్ కి కూడా సాలరీ ఎట్లా ఇవ్వాలో అనే ఆలోచనలో ఉన్నాను నేను అని చెప్పేసి కుమారి ఆంటీ చెప్తున్న సందర్భాలని మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ సాయితో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.